హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పెరుగు వడ చేశానండి, టిఫిన్ ఐటమ్ కింద. ఇది చాలా బాగుంటుందండి పెరుగు వడ, మీరు కూడా ట్రై చేయండి. అసలు చూడండి ఎంత బాగా పెరుగులో నానిందో, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఈ పెరుగు వడ రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో విలువైనదండి. అది మర్చిపోకుండా మీరు ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పెరుగొడుగు చేస్తున్నామండి. మార్నింగ్ టిఫిన్కి చాలా బాగుంటుంది ఇది. ఏమేం కావాలో ఎలా కావాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. నేను 1/4 కిలో పప్పు నైట్ అంతా నానబెట్టుకొని పొద్దున్నే మిక్సీ చేసుకున్నానండి. చూడండి ఇలా కొట్టేసుకున్నాను. ఈ వడలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం కరివేపాకు అండి. ఇది కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ పిండిలో వేసి ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూడండి అవన్నీ కూడా నేను ఇందులో కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఉప్పు కూడా వేసేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు పెరుగోడలోకి పెరుగు ఎలా ప్రిపేర్ చేద్దాము చూద్దాము. నేనైతే 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. పెరుగు తీసుకొని ఇలా కలిపేసుకున్నాను. మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా కలిపేసుకున్నాను. దీంట్లోకి పోపు వేసుకుందామండి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆయిల్ హీటెక్కిందండి. ఇప్పుడు జీలకర్ర, కొంచెం ఆవాలు వేసేసుకుందాము. చూడండి ఎలా చిట్టుపట్లాడుతున్నాయో. ఆపేసుకున్నామండి. ఇలా కొంచెం కరివేపాకు వేసుకున్నాము, కొంచెం పసుపు వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. తీసుకొచ్చేసి మనం పెరుగు కలిపెట్టుకున్నాం కదా, అందులో వేసేద్దాము. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగుంటుందండి ఈ వడ, పెరుగు వడ. మార్నింగ్ టిఫిన్కి డైలీ తిన్నా కూడా చాలా చాలా మంచి హెల్తీగా ఉంటారు. చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు వడలు చేసుకుందామండి. ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత చూడండి ఎలా మరుగుతుందో. ఇప్పుడు మనం వడలు వేసుకుందాము. నేనైతే ఈ వడలల్లో అయితే కొంచెం కూడా నేను సోడా కలపలేదండి. ఎందుకంటే బయట కలుపుతారు, మనం న్యాచురల్గా ఇంట్లో చేసుకుంటాం కాబట్టి అసలు సోడా ఏమీ అవసరం లేదు. అయినా చాలా బాగా పొంగుతాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ట్రై చేయండి. ఇలా వడలు కూడా అన్నీ వేసేసుకుందామండి 1 by 1. చూడండి మన వడలు ఎలా కాలాయో. చూడండి ఎంత బాగా పొంగాయో. ఇప్పుడు తీసేసుకుందామండి 1 by 1. తీసేసి పక్కన పెట్టుకుందాము. అన్నీ కూడా ఇలాగే తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ వడల్ని పెరుగులో వేసేసుకుందామండి. చూడండి అసలు ఎంత స్మూత్గా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. చూడండి ఇప్పుడు పెరుగులో వేసేసుకుందాము. పెరుగులో వేసేసుకుని ఒక 10 నిమిషాలు చేసుకుందామండి. ఇంతేనండి. చూడండి ఎలా తేలుతూ ఉన్నాయో, బాగా నానిపోయేసి. ఇంతేనండి. ఈ పెరుగు చేసుకోవడం చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి.
ఈ పెరుగు కూడా ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఈ రెసిపీ చేసుకోవడం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ నాకెంతో వాల్యుబుల్ అండి. ఇది మర్చిపోకండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు చేసి చూపించగలను. మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.